అది గాని జరగలేదంటే రుక్మిణి జీవితం జైలుకే అంకితం. అర్థమైందా? అర్థమైందా? ఏయ్, ఏంటి అర్థమయ్యేది? పిల్ల పిచ్చుక. ఇప్పటి వరకు ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరిద్దామని ఒక మెట్టు దిగి మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటే? నా నుంచి ఆస్తి లాగేసుకోగానే నా బలం తగ్గింది, నా అహం చచ్చిందనుకుంటున్నావా? నెవర్. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కోడలు కావేరికి మాటిచ్చొచ్చాను, ఇవాళ సాయంత్రానికల్లా రుక్మిణిని బయటకు తీసుకొస్తానని. ఆ మాటని నిలబెట్టుకుంటా. ఈ భువనేశ్వరి పవర్ అంటే ఏంటో ఇక ముందు నువ్వు చూద్దుగాని. ఇది చెప్పిపోదామనే వచ్చా. గుర్తుపెట్టుకో. పదవే కాకి. ఏంటి మేడం, ఈ భువనేశ్వరి చచ్చిన పామనుకుంటే అనకొండలాగా మనల్ని భయపెట్టేసింది. శివయ్య, మా ప్రేమని గెలిపించి మా జీవితాలని నిలబెట్టినావు. కానీ ఇప్పుడు మా అమ్మగా పరిస్థితుల్లో ఉండేవరకల్లా మా మధ్య ఏ సంతోషమూ లేకుండా పోయింది. అమ్మని అట్లా చూడలేకపోతున్నా శివయ్య. అమ్మని మళ్ళా మా కాడికి తీసుకురా. మా అత్తయ్య చేసే ప్రయత్నం ఫలించేటట్టు చూడు స్వామి, చూడు. పరమశివ, నా ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్న నా భార్య ఇవాళ తన తల్లి కోసం పడుతున్న గుండె కోతని నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ స్వామి, తన బాధని తీర్చు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న మా అత్తయ్యకి న్యాయం జరిగేలా చూడు. ఆవిడ్ని బయటికి తీసుకురా స్వామి, ప్లీజ్. అన్నీ మనం ఇంత మినిస్టర్ వీటికి ఎందుకొచ్చి పూడ్చినో? రుక్మిణిని విడిపించే విషయం హెల్ప్ చేస్తుందేమోనని. అయ్యో అన్నీ, ఇంత పొలిటీషియన్లకి మనముదా ఓట్లేసి హెల్ప్ చెయ్యాలి గాని మనకు వారు ఏ హెల్ప్ చెయ్యరు. అలా ఏం కాదులే కాకి. నాకీ మినిస్టర్ గారితో పరిచయం ఉంది. కలిసి మాట్లాడితే మన ప్రాబ్లం అర్థం చేసుకుంటారేమోనని. అది నీ ఆశే కాని అంతకు మించి ఏం ఉండదన్నీ. నీ మాదిరి పరిచయస్తులు ఇంద మాదిరి నాయకులకి ఎంతమంది ఉండరు? ఇప్పుడు నువ్వేమీ రిచ్ కూడా కాదు, గుర్తు కూడా పట్రన్ని. కలిసి అవమానందా పడే బదులు పనవ్వదని వెళ్ళిపోదాం వా అన్ని. లేదే కాకి, ఒక ప్రయత్నమైతే చేద్దాం, పోయేదేముంది. అయినా నాకంటూ వేరే దారి కూడా లేదు. పద. ఆగండి, ఎవరు మీరు? అఖిల మేడంని కలవాలి. కుదరదు. కలవటానికి అపాయింట్మెంట్ ఉందా? యో కార్యకర్తలమయ్యా, కలవడానికి అపాయింట్మెంట్ ఎందుకు? మేము వెళ్ళి మేడంని కలుస్తాం, తప్పుకో. లేదమ్మా, కుదరదు. కుదరదు. ఏంటమ్మా, ఏంటి గొడవ? ఎవరు మీరు? నా పేరు భువనేశ్వరి అండి. మినిస్టర్ అఖిలాండేశ్వరి గారిని కలవాలి. ఈరోజు మేడంకి చాలా మీటింగ్స్ ఉన్నాయమ్మా, కలవడం కష్టమే. లేదండి,
ఎలాగైనా ఒక్కసారి కలవాలి. ఒక్కసారి లోపలికి వెళ్ళి భువనేశ్వరి దేవి వచ్చిందని చెప్పండి. ఏంటమ్మా, భువనేశ్వరి దేవంటనే ఎలా గుర్తుపడతారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇదిగో పిఏ, మేడం యారనుకున్నావు? కాకి. భువనేశ్వరి. వద్దు, ఆ సంస్థ ఇప్పుడు మనది కాదు. మనది కాని దాని గురించి మనం చెప్పుకోవడం సంస్కారం కాదు. బాబు, మినిస్టర్ గారితో భువనేశ్వరి అని చెప్పండి చాలు. మీకన్నా ముందొచ్చిన వాళ్ళని కలవడమే మేడం గారికి కష్టం. ఈరోజు కుదరదు. అనవసరంగా వెయిట్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఒక్కసారి చెప్పి చూడండి బాబు. చెప్తే అర్థం కావట్లేదమ్మా మీకు. సరే, మీ ఇష్టం. వెయిట్ చేయండి. అన్నీ అంత ఆస్తి పోయినా నీలో నాను ఏ బాధ చూడలేదు కాని వీడి లోపల మాత్రం అంతకు మించి బాధ కనిపిస్తుందే. ఏం వీడి ప్రాబ్లం? ఊరుకో కాకి, పాపం. పాపం కాదు, అసలు వీడు లోపలికెళ్ళి చెప్తాడంటావా? చూద్దాం, ఏదైనా ఎదురు చూడక తప్పదు కదా. నమస్తే మేడం, ఏంటి ఇలా వచ్చారు? చూస్తుంటే ఏదో బాగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తున్నారు. ఇక్కడ నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వర్కౌట్ అయిందా? హలో సార్, ఇక్కడ అంత లేదు. మేడం రేసుగురం సినిమాలో శృతి హాసన్ టైపు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, కానీ లోపల అగ్నిపర్వతం బద్దలైపోయేలా ఉంది. ఏమైంది మేడం? ఏమైందా? నా దగ్గరికి ఆ భువనేశ్వరి దేవి వచ్చింది. వచ్చి నా కోడలు కావేరికి మాటిచ్చొచ్చాను. ఇవాళ సాయంత్రానికల్లా రుక్మిణిని బయటకు తీసుకొస్తానని. ఆ మాటని నిలబెట్టుకుంటా. ఈ భువనేశ్వరి పవర్ అంటే ఏంటో ఇక ముందు నువ్వు చూద్దుగాని. ఓ అవునా? రుక్మిణిని ఈరోజు సాయంత్రంలోగా విడిపిస్తానని ఆ భువనేశ్వరి దేవి చాలా కాన్ఫిడెంట్ గా నాతో ఛాలెంజ్ చేసిందంటే మిమ్మల్ని భయపెట్టడానికేమో మేడం. భువనేశ్వరి దేవి అంటే నీకంత ఆషామాషిగా ఉందా? నాతో ఛాలెంజ్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. తన పవర్ చూపిస్తాను అని అందంటే చూపించే తీరుతుంది. అంటే మీరనేది ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ తో ఫోన్ చేపిస్తుందనా? అవకాశం లేకుండా పోలేదు. భువనేశ్వరి దేవి ఫోకస్ చేస్తే ఎలాంటి వాళ్ళైనా రెస్పాండ్ అవ్వక మానరు. మరి ఎలా మేడం? ఏం జరిగినా సరే రుక్మిణి మాత్రం బయటికి రాకూడదు. పోలీస్వి ఆ మాత్రం క్రిమినల్ బ్రెయిన్ వాళ్లేవా? రుక్మిణి బయటికొస్తే కావేరి నా చేతికి చిక్కదు, నన్ను గెలవనివ్వదు.